రియల్ గా చూసిన తర్వాత ఇది స్టిచ్చింగ్ కూడా వేస్టే అని అయితే అనిపించింది. ఎందుకంటే బట్ రెడీమేడ్ బ్లౌజెస్ ఏంటి అంటే అందరికి అంతగా సెట్ అవ్వదు. సో అలా ఫీల్ అయ్యే వాళ్ళు ఏంటి అంటే ఇలా ఎక్కువ ప్రైస్ కాకుండా కొంచెం లో బడ్జెట్ లోనే చూడమన్నారు. ఈ టైప్ ఫ్యాబ్రిక్స్ ఏంటి అంటే కిడ్స్ గర్ల్స్ కూడా లెహంగాస్ లో చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ వీడియో అంతటికి కూడా హైలీ రికమెండ్ చేసేది ఏదైనా ఉంది అంటే అది వెల్వెట్ బ్లౌజ్ అన్నమాట. నేనైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక మీ చాయిస్ అనమాట. నెక్స్ట్ హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అండి. ఈ రోజు వీడియోలో టోటల్లీ 8 బ్లౌజ్ పీసెస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇవన్నీ కూడా ఓల్డ్ సారీస్ కోసం అయితే ఆర్డర్ చేశాను. ఇవి స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే జస్ట్ 170 నుంచి అయితే మనకు స్టార్ట్ అయిపోయాయి. ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇదన్నమాట. ఇది అయితే నేను క్రీమ్ కలర్ లో సెలెక్ట్ చేస్తా. నాకైతే గోల్డిష్ గా అయితే వచ్చింది. డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ లుక్ లో అయితే ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి గోల్డ్ బీడ్స్ తో అయితే హైలైట్ చేశారు. ఓన్లీ హ్యాండ్స్ కి అయితే వర్క్ ప్రొవైడ్ చేశారు. ఇది ఫ్యాబ్రిక్ చూసుకుంటే షైనింగ్ ఆర్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చేసింది. చూడండి, నేను హ్యాండ్ లెంగ్త్ అయితే ఈ విధంగా అయితే మెజర్మెంట్స్ అయితే చూస్తున్నాను. హ్యాండ్ లెంగ్త్ చూసుకుంటే ఎగ్జాక్ట్ గా మనకి 10 అయితే వచ్చేసింది. ఈ కలర్ బ్లౌజ్ అయితే ఏ శారీకైనా కానీ చాలా బాగా మ్యాచింగ్ అవుతుంది అని అయితే ఆర్డర్ చేశాను. కానీ రియల్ గా చూసిన తర్వాత ఇది స్టిచ్చింగ్ కూడా వేస్టే అని అయితే అనిపించింది. ఎందుకంటే ఇది వర్క్ అంతా కూడా మనకి గోల్డ్ బీడ్స్ తో కనెక్ట్ అయితే ఉంది కదా. 2 హ్యాండ్స్ కి వేసుకోవాలి అంటే మిడిల్ అయితే కటింగ్ చేయాలి. సో ఆ కటింగ్ చేయడం వల్ల ఈ బీడ్స్ అన్ని కూడా ఒకదాన్ని బట్టి ఒకటి ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇదైతే నాకు అంతగా నచ్చలేదు. బీడ్స్ వర్క్ అంతా పోయినా సరే థ్రెడ్ వర్క్ ఉంటుంది కదా, బాగుంటుంది అని ట్రై చేస్తాను అంటే ట్రై చేయండి. ఇది ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే అనిపించింది. 440 అనమాట. ఆ ప్రైస్ కి అయితే వేస్ట్ అని అనిపించింది. అంటే శారీకి మ్యాచింగ్ అవుతుందని ఆర్డర్ చేశాను. బట్ అది అంతగా మ్యాచింగ్ అవ్వలేదు. సో రిటర్న్ అయితే పెట్టేశాను. నెక్స్ట్ బ్లౌజ్ చూసుకుంటే ఇది అయితే కంప్యూటర్ వర్క్ లో అయితే వచ్చేసింది. కట్ వర్క్ ప్యాటర్న్ లో అయితే ఇచ్చేసారు. ఇది కూడా ఏంటి అంటే డిజైన్ కలర్ అంతా కూడా సేమ్ క్యాటలాగ్ లో ఉన్నట్టే వచ్చింది. కానీ అంత షైనింగ్ అయితే లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే క్యాటలాగ్ లో పిక్ అయితే మీకు సైడ్ ని షేర్ చేస్తున్నాను. అందులో గోల్డ్ వర్క్ అయితే చాలా హైలైట్ గా అయితే ఉంది. బట్ రియల్ లుక్ లో అయితే అంత షైనింగ్ అయితే ఏమీ లేదు. ఇది న్యూ డిజైన్ కాబట్టి మెజర్మెంట్స్ అయితే ఫాస్ట్ గా చూసేయండి. బ్యాక్ నెక్ మిడిల్ గ్యాప్ చూసుకుంటే 5 వరకు అయితే వచ్చింది. బ్యాక్ నెక్ స్ట్రైట్ లెంగ్త్ అయితే 17 వరకు అయితే వచ్చేసింది. బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ అనమాట. ఇది అయితే 7 అయితే క్రాస్ అయిపోయింది. ఫ్రంట్ నెక్ చూసుకుంటే ఇది అయితే ఎగ్జాక్ట్ గా మనకి చూడండి 9 వరకు అయితే ఇచ్చేసారు. హ్యాండ్ లెంగ్త్ అయితే 10 వరకు అయితే ఇచ్చేసారు. అండ్ కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ చూసుకుంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట. టోటల్ 12 ఇంచెస్ అయితే వచ్చింది. హ్యాండ్ ఫుల్ సర్కిల్ చూసుకుంటే ఎగ్జాక్ట్ గా మనకి 11 వరకు అయితే ఇచ్చేసారు. ఇందులో కలర్స్ కూడా చాలా అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు నచ్చింది ట్రై చేస్తాను అంటే ట్రై చేయండి. నేనైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక మీ చాయిస్ అనమాట. నెక్స్ట్ అయితే ఇంకొక 3 బ్లౌజెస్ కాంబో అయితే చూపిస్తాను. ఇవి అయితే ఓల్డ్ శారీస్ కి, అందులోనూ బాగా మీడియం గా ఉన్నటువంటి శారీస్ కి అనమాట. మీడియం గా ఉండేటువంటి శారీస్ కి ఎక్కువ వర్క్ వచ్చిన బ్లౌజెస్ అయితే అంతగా బాగుండవు కదా. సో ఈ విధంగా సింపుల్ గా బుటీస్ వచ్చిన బ్లౌజెస్ అయితే సెట్ చేశాను. ఈ బ్లౌజెస్ అయితే నా కోసం అయితే కాదు ఫ్రెండ్స్. రిలేటివ్స్ అయితే శారీస్ పంపించి మ్యాచింగ్ బ్లౌజ్ అయితే చూడమన్నారు. మరి ఎక్కువ ప్రైస్ కాకుండా కొంచెం లో బడ్జెట్ లోనే చూడమన్నారు. వాళ్ళకి ఏంటి అంటే పింక్ కలర్ అదే విధంగా స్కై బ్లూ బ్లౌజెస్ అయితే కావాలి. సో ఇది ఏంటంటే 3 బ్లౌజెస్ కలిపి కాంబో జస్ట్ 200 కి అయితే వస్తుంది. శారీస్ కి అయితే ఇవి కూడా మ్యాచింగ్ అవుతాయి. సింపుల్ వర్క్ ఉంది కదా అని చెప్పేసి ఇవైతే సెలెక్ట్ చేశాను. మీకు కూడా ఓల్డ్ శారీస్ కి ఇలా లో బడ్జెట్ లో కావాలి అనిపిస్తే ఇవైతే ట్రై చేయండి. ఫ్యాబ్రిక్ వైజ్ అండ్ ఈ వర్క్ వైజ్ కూడా అంతా బాగుంది. ఇది ఏంటి అంటే మనకి గోల్డ్ జరీ థ్రెడ్ తో బుటీస్ అయితే ఇచ్చేసారు. ఈ కాంబోలో పింక్ కలర్ మ్యాచింగ్ అయింది కానీ స్కై బ్లూ అయితే మ్యాచింగ్ అవ్వలేదు. సో నెక్స్ట్ అయితే ఇంకో కాంబో అయితే ఆర్డర్ చేశాను. ఇవి అయితే ఓన్లీ 2 పీసెస్ అయితే వస్తాయి. ఇవన్నీ కూడా 80 పాయింట్స్ అనమాట. ఫుల్ 1 మీటర్ అయితే ఉండవు. ఇవి 2 పీసెస్ కలిపి 170 కి అయితే వచ్చాయి. ఆ ప్రైస్ కి అయితే చాలా బాగుంది. ఇవి రెండు కూడా శారీస్ కి అయితే పర్ఫెక్ట్ గా అయితే సెట్ అయిపోయాయి. బ్లౌజ్ కూడా చూడండి మనకి కొంచెం హెవీ లుక్ అయితే ఉంది. అంటే మనకి ఈ గోల్డ్ జరీ అనేది కొంచెం లైట్ గా షైనింగ్ అయితే అవుతుంది కదా, చాలా బాగుంది. ఈ టైప్ బ్లౌజెస్ ఏంటి అంటే మరి ఓవర్ లుక్ అయితే ఏమి ఉండదు. మనకు కూడా ఇవి చాలా బాగుంటాయి. ఇది ఏంటి అంటే మనకి పట్టు ఫ్యాబ్రిక్ కదా, సో బుట్ట హ్యాండ్ లా పెట్టించుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎవరికైనా నచ్చితే మ్యాచింగ్ అవుతుంది అనిపిస్తే ట్రై చేయండి. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అయితే చాలా అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అన్ని కూడా కాంబోస్ అనమాట. పిక్ అయితే సైడ్ ని షేర్ చేస్తాను. లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ టైప్ ఫ్యాబ్రిక్స్ ఏంటి అంటే కిడ్స్ గర్ల్స్ కి కూడా లెహంగాస్ లో చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఎవరికైనా నచ్చితే అలా కూడా ట్రై చేసేయండి. ఓకేనా. ఇక లాస్ట్ గా ఇంకొక బ్లౌజ్ అయితే చూపిస్తాను. ఇది అయితే కొంచెం లేట్ గా అయితే డెలివరీ అయ్యింది. సో ఈ విధంగా అన్బాక్సింగ్ టైప్ అయితే చూపిస్తున్నాను. ఇది అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇది వెల్వెట్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా గోల్డ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫుల్ గా ఎంబ్రాయిడరీ విత్ సీక్వెన్ వర్క్ అనమాట. ఈ బ్లౌజ్ అయితే అసలు జస్ట్ వావ్ అండి. ఎంత హెవీ రిచ్ లుక్ ఉందో చూడండి. సేమ్ ఇదే కలర్స్ లో ఇదే డిజైన్స్ లో మీషోలో రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి కదా. బట్ రెడీమేడ్ బ్లౌజెస్ ఏంటి అంటే అందరికి అంతగా సెట్ అవ్వదు. సో అలా ఫీల్ అయ్యే వాళ్ళు ఏంటి అంటే ఇలా పీసెస్ తీపించుకుని మీ సైజ్ వైజ్ ప్రకారంగా స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇలాంటి బ్లౌజ్ ఒక్కటి ఉంటే ఎన్ని శారీస్ కైనా కానీ చాలా బాగా మ్యాచింగ్ అవుతుంది. ఎందుకంటే ఇది సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది. ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్ గా అయితే ఉంది. మీకు వీడియోలోనే క్లియర్ గా తెలుస్తుందని అనుకుంటున్నాను. దీని షైనింగ్ అది కూడాను. ఇది అయితే జస్ట్ 190 కి అయితే వస్తుంది. ఆ ప్రైస్ కి అయితే చాలా బాగుంది. ఇందులో కలర్స్ కూడా చాలా కలర్స్ అవైలబుల్ అయితే
ఉన్నాయి. ఇది ఓన్లీ బ్లౌజ్ లోనే కాకుండా లాంగ్ డ్రెస్సెస్ కి పైన బాడీ పార్ట్ అటాచ్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇది వెల్వెట్ ఫ్యాబ్రిక్ కదా, సో పైన బాడీ పార్ట్ కి వెల్వెట్ వేసుకుని కింద ఏదైనా నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసుకుంటే వేరే లెవెల్ అయితే ఉంటుంది. చాలా గ్రాండ్ గా అయితే ఉంటుంది. ఎవరికైనా నచ్చితే అలా కూడా ట్రై చేసేయండి. ఈ వీడియో అంతటికి కూడా హైలీ రికమెండ్ చేసేది ఏదైనా ఉంది అంటే అది వెల్వెట్ బ్లౌజ్ అన్నమాట. ఈ వీడియోలో అయితే వెల్వెట్ ఫ్యాబ్రిక్ పైన సిల్వర్ వర్క్ వచ్చి చూపించాను కదా. నెక్స్ట్ వీడియోలో ఏంటి అంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన కూడా చూపిస్తాను 80 పాయింట్స్ అన్నమాట. సో ఆ వీడియో వచ్చే వరకు వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ రోజు వీడియోలో బ్లౌజ్ కలెక్షన్ అయితే ఇదన్నమాట. ఈ వీడియో మీలో ఎంతమందికి యూజ్ అయింది అనేది నాకైతే తెలియదు. మీకు యూజ్ అయింది, హెల్ప్ అయింది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అదేవిధంగా షేర్ చేసేయండి. ఈ టైప్ ఆఫ్ బ్లౌజెస్ ఏంటి అంటే అమ్మ వాళ్ళ ఏజ్ కూడా చాలా బాగుంటాయి. సో ఎవరికైనా యూజ్ ఉంటుంది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ పెట్టుకోండి. అప్పుడు నేను వీడియోస్ పోస్ట్ చేసిన ఫస్ట్ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.